మనం హిందూ సంఖ్యామానం మరియు అంతర్జాతీయ సంఖ్యామానం అనే రెండు వేరువేరు సంఖ్యామానాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే హిందూ సంఖ్యామానంలో ఎలా ఉంటాయి సంఖ్యలు, అదేవిధంగా అంతర్జాతీయ సంఖ్యామానంలో సంఖ్యలు ఎలా ఉంటాయి, మరియు ఈ రెండు సంఖ్యామానాల మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని హిందూ నంబర్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ అని పిలుస్తారు. చూడండి, హిందూ సంఖ్యామానం అంటే ఏమిటి మరియు అంతర్జాతీయ సంఖ్యామానం అంటే ఏమిటి. ఈ చిన్న ఉదాహరణ ముందు గమనించండి. ఇదేమిటండి? అమెరికా సంయుక్త రాష్ట్రాల మ్యాప్, అవునా? మరి ఇదేమిటి? భారతదేశం యొక్క మ్యాప్. ఎందుకు ఈ రెండు చూపించాను చూడండి. మీరు రకరకాల దినపత్రికల్లో కావచ్చు లేదా టీవీలలో గమనించే ఉంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల జనాభా సుమారుగా 344 మిలియన్లు. అదేవిధంగా భారతదేశం యొక్క జనాభా సుమారుగా 140 కోట్లు. అయితే ఖచ్చితంగా ఇంత అని చెప్పట్లేదు, కానీ సుమారుగా చెప్తున్నాను ఈ రెండు సంఖ్యలు కూడా. మీరు గమనించి చూస్తే అమెరికా జనాభానేమో వాళ్ళు మిలియన్లలో చెప్తున్నారు, మనమేమో మన జనాభాని కోట్లలో చెప్తున్నాం. మరి ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మిలియన్లు కోట్లు ఎలా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి చూడండి. లేదా ఈ రెండింటిలోనూ ఏ దేశ జనాభా ఎక్కువ, ఇదంతా తెలియాలి అంటే మీకు మిలియన్లు అంటే ఏమిటి, కోట్లు అంటే ఏమిటి, ఆ రెండు ఎప్పుడు సమానం అవుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, మనం ఎలా తెలుసుకోవచ్చు ఆ విషయాన్ని. ముందుగా మనకు తెలిసిన ఒక సంఖ్యను తీసుకుందాం. ఇదేమిటండి? 100, అవునా? 100. ఇంగ్లీష్లో అయితే ఏమంటారు? 100 అంటారు, అవునా? 100లు 10 కలిసాయి అనుకుందాం. ఇలా 100లు 10 కలిస్తే ఏం రాయవచ్చు మనం? గణితపరంగా ఇంటూ 10 రాయవచ్చా? 100 + 100 + అలా 10 రాసుకున్నా లేదా ఇంటూ 10 రాసుకున్నా మొత్తంగా ఏమవుతుంది? 1000. అంటే 10 100లు కలిస్తే ఒక 1000 అవుతుంది, అవునా? ఇంగ్లీష్లో అయితే 1000 అని పిలుస్తారు. మరి ఇప్పుడు మన దగ్గర 10 1000లు ఉన్నాయనుకుందాం ఇలా. అప్పుడు దానిని మనం ఏమంటాము? ఇదేమవుతుంది? ఒకటి పక్కన 4 సున్నాలు వచ్చాయి. దీన్ని ఏం చదువుతాం మనం? 10,000. ఇంగ్లీష్లో అయితే 10,000s అంటారు. మరి అదేవిధంగా ఇలాంటి 10,000లు 10 ఉన్నాయి అనుకుందాం మీ దగ్గర. అప్పుడు ఆ విలువ ఎంత అవుతుంది? దీనిని ఏమంటారు? ఒకటి పక్కన 5 సున్నాలు వచ్చాయి. ఈ సంఖ్యను మనం ఏమంటాము? లక్ష అంటాం, అవునా? మరి అదేవిధంగా ఇటువంటి లక్షలు 10 కలిసాయి అనుకుందాం. అప్పుడు ఏం చెప్పవచ్చు? 10 లక్షల ఒకటి పక్కన ఎన్ని సున్నాలు వచ్చాయి? 6 సున్నాలు వచ్చాయి. దీనిని ఏమంటాం? 10 లక్షలు. అలానే చివరగా 10 లక్షలు 10 కలిసాయి అనుకుందాం. అంటే ఇప్పుడు 10 లక్షలు మీ దగ్గర 10 ఉన్నాయి. మొత్తం ఏమవుతుంది? దానినే మనం కోటిగా చెప్పవచ్చు. ఇంగ్లీష్లో అయితే క్రోర్ అంటాం. మీరు గమనించి చూడండి సంబంధం కూడా. మీకు 1000 నుంచి 10,000 రావాలంటే 10తో గుణించాలి. మరి 1000 నుంచి 1,00,000 రావాలి అంటే 1000 నుంచి 10,000కు ఒక 10, 10,000 నుంచి 1,00,000కు ఒక 10. అంటే 100 × 1000 లేదా 100,000 కూడా మనం లక్షగా చెప్పవచ్చు. అదేవిధంగా 1,00,000 నుంచి 10 లక్షలు అంటే 10, 1,00,000 నుంచి కోటి అంటే 100. అంటే 1,00,000ను 100తో గుణిస్తే కోటి వస్తుంది. ఇది మనం వాడే సంఖ్యామానం, అవునా? దీనిని ఏమంటారంటే హిందూ సంఖ్యామానం అంటారు. మన భారతదేశంలో మనం ఈ సంఖ్యామానం వాడతాం. ఎలా? 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి. మరి 100 కన్నా ముందు ఏమీ లేవా? ఉన్నాయి. ఏంటవి? 10, 1 తెలుసు కదా. 1లు, 10లు, 100లు, 1000లు ఇలా. మరి మరొక సంఖ్యామానం ఎలా ఉంటుందో చూద్దాం. మన సంఖ్యామానంలో మనం 100 అంటామా? వేరొక సంఖ్యామానమైన అంతర్జాతీయ సంఖ్యామానంలో కూడా 100ని 100నే పిలుస్తారు వాళ్ళైనా సరే. దానినే ఇంగ్లీష్లో 100. మరి అదేవిధంగా 1000ని ఏమని పిలుస్తారంటే 1000 అనే పిలుస్తారు. ఇంగ్లీష్లో 1000. తర్వాత చూడండి, 10,000ను కూడా 10,000 అంటారు. అంటే 100ని కానీ 1000 కానీ 10,000 కానీ హిందూ సంఖ్యామానం కావచ్చు, అంతర్జాతీయ సంఖ్యామానం కావచ్చు, ఎటువంటి తేడాను లేదు. ఇక్కడ నుంచి గమనించండి, కొంచెం తేడా వస్తుంది. మనం ఏమన్నాం? 10,000 10 కలిస్తే 1,00,000 అన్నాం కదా. అయితే అంతర్జాతీయ సంఖ్యామానంలో దీన్ని ఏమంటారంటే 1,00,000 100,000 అంటారు. ఎందుకని? 10,000లు 10 కలిస్తే 1,00,000 మనకు తెలిసిన దాంట్లో. కానీ అంతర్జాతీయ సంఖ్యామానంలో 10,000లు 10 అంటే 10 × 10 100 కదా, 100,000 అంటారు లేదా 100,000 అంటారు. మరి అదేవిధంగా 10 లక్షలని ఏమంటారంటే అంతర్జాతీయ సంఖ్యామానంలో మిలియన్ అంటారు. మనమైతే 10 లక్షలు అన్నాం కదా, అంతర్జాతీయ సంఖ్యామానంలో మిలియన్ అంటారు. అంటే ఏమిటి? అంతర్జాతీయ సంఖ్యామానానికి హిందూ సంఖ్యామానానికి ఎలా కలుస్తున్నాయి చూడండి. 1 మిలియన్ అన్నా 10 లక్షలు అన్నా ఒకటే. అదేవిధంగా చివరగా చూడండి, మనమైతే కోటి అంటున్నాం కదా, దానిని అంతర్జాతీయ సంఖ్యామానంలో 10 మిలియన్లు అంటాం. ఎందుకని? మిలియన్లు 10 కలుస్తున్నాయి, అవునా? ఇంటూ 10 చేస్తున్నారు కదా, తద్వారా అదేమవుతుంది? 10 మిలియన్లు. లేదా సంబంధం ఏంటి? 1 కోటి అన్నా 10 మిలియన్లు అన్నా రెండు కూడా సమానం. కింద పేర్కొన్న ఈ సంఖ్యామానాన్ని ఏమంటారంటే అంతర్జాతీయ సంఖ్యామానం.
అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎలా ఉంది? 100, 1000, 10,000 మన హిందూ సంఖ్యామానంలో లానే. మరి మిగతావి చూడండి, మనం లక్ష అంటున్నాం, అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000. మనము అంటే ఇక్కడ హిందూ సంఖ్యామానం అని అర్థం. అదేవిధంగా హిందూ సంఖ్యామానంలో 10 లక్షలు అంటున్నాం, అంతర్జాతీయ సంఖ్యామానంలో అయితే దాన్ని మిలియన్ అంటాం. అదేవిధంగా హిందూ సంఖ్యామానంలో కోటి అంటున్నాం, అంతర్జాతీయ సంఖ్యామానంలో 10 మిలియన్లు అంటున్నాం. ఇది రెండింటి మధ్య ఉన్న సంబంధం. అయితే ఇక్కడ ఆగిపోతున్నాయా? ఇంకా ముందు కూడా ఉంది చూడండి. కోటి నుంచి 100 కోట్లు, కోటి నుంచి 10 కోట్లు, 100 కోట్లు ఇలా పెరుగుతూ ఉంటుంది కదా. అలానే అంతర్జాతీయ సంఖ్యామానం కూడా మిలియన్ల నుంచి ఇంకా తరువాత విలువకు మారుతూ ఉంటుంది. అది ఎలాగో చూడండి. ఇదేమిటండి? కోటి. గమనించి చూడండి, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? మీకు 7 సున్నాలు వస్తాయి. అంటే లక్ష అంటే 5 సున్నాలు, అవునా? 10 లక్షలు అయితే 6 సున్నాలు, అవునా? అదే కోటి అంటే 7 సున్నాలు వస్తాయి. గమనించి చూడండి. దీనిని మనం 10తో గుణిస్తే ఏమొస్తుంది? 10 కోట్లు, అవునా? హిందూ సంఖ్యామానంలో ఇలాంటి 10 కోట్లు 10 కలిస్తే ఏమొస్తుంది? ఏమవుతుంది? 100 కోట్లు. అంటే మన హిందూ సంఖ్యామానంలో గరిష్టంగా మనం కోట్లలోనే చెప్తాం, అంతకన్నా పెద్ద విలువ అంటూ ఏమీ లేదు. 100 కోట్లు. గమనించారా? 100 కోట్లు. దీనిని మనం ఏమంటాం? హిందూ సంఖ్యామానం. హిందూ సంఖ్యామానంలో చివరగా 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఇలా కోటి తర్వాత ఇంకా అది 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అంటాం తప్ప ఏమీ పెరగదు. మరి అదేవిధంగా అంతర్జాతీయ సంఖ్యామానం ఎలా ఉందో చూడండి. అంతర్జాతీయ సంఖ్యామానంలో కోటిని ఏమన్నారు? 10 మిలియన్లు అన్నారు, అవునా? మనం చూసాం. అదేవిధంగా 10 కోట్లు అంటే ఏమిటి? 10 మిలియన్లు 10, అంతే కదా. 1 కోటి అంటే 10 మిలియన్లు, 10 కోట్లు అంటే 10 × 10 అంటే 100 మిలియన్లు. అదేవిధంగా 100 కోట్లు. 100 కోట్లు ఎలా వస్తుంది? 10 కోట్లు 10 హిందూ సంఖ్యామానం అయితే. అదే అంతర్జాతీయ సంఖ్యామానంలో 100 మిలియన్లు 10 ఉన్నాయనుకుందాం, అంటే 1000 మిలియన్లు కూడా అనొచ్చు. అయితే దానికి ఒక పేరు పెట్టారు, అదే 1 బిలియన్. అంటే హిందూ సంఖ్యామానంలో 100 కోట్లన్నా, అంతర్జాతీయ సంఖ్యామానంలో 1 బిలియన్ అన్నా రెండు సమానం. ఇది ఏమిటండి? మనం తీసుకున్న 10 మిలియన్లు, 100 మిలియన్లు, 1 బిలియన్ ఉన్నాయి చూసారా? దీనిని మనం అంతర్జాతీయ సంఖ్యామానం అంటాం. ఇది సంబంధం దేనికి? హిందూ సంఖ్యామానానికి, అంతర్జాతీయ సంఖ్యామానానికి. చూడండి, అంతిమంగా మనం ఎలా రెండింటి మధ్య సంబంధాన్ని పేర్కొనవచ్చు. హిందూ సంఖ్యామానం ఎలా ఉంటుంది? 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు ఇలా ఉంటుంది హిందూ సంఖ్యామానం. అదేవిధంగా అంతర్జాతీయ సంఖ్యామానం ఎలా ఉంటుంది? 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్. అవునా? చూసారా? మనం హిందూ సంఖ్యామానాన్ని గమనిస్తే 100ల తర్వాత ప్రతి 2 స్థానాలకు పేరు మారింది. 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు. అయితే అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎలా ఉంది? ప్రతి 3 స్థానాలకు. ఎలాగా? 1000, 10,000, 100,000, మిలియను, 10 మిలియన్లు, 100 మిలియన్లు. అందుకని అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏదైనా ఒక సంఖ్యను రాసినప్పుడు 3 అంకెలకు ఒక కామా పెడతారు. మనమైతే 2 అంకెలకే ఒక కామా పెడతాం 1000 నుంచి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము అండి? చూడండి, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం అంటే ఏమిటో నిర్వచనం తెలుసుకున్నాము. వాటి మధ్య ఉండే సంబంధం కూడా మనం తెలుసుకున్నాం.